13 జిల్లాలు 13 ప్రత్యేక వేదికలు. ఒక్కో జిల్లాలో ఒక్కో వేదికపై ప్రజా గొంతుకను వినిపించే ప్రజా ప్రస్థానం కార్యక్రమానికి స్వాగతం. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాహ అన్నారు పెద్దలు. ఎక్కడైతే మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారు అని అర్థం. ఏ ప్రభుత్వం అయితే మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తుందో, ఏ ప్రభుత్వం అయితే మహిళలకు అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పిస్తుందో, ఏ ప్రభుత్వం అయితే నారీమణులను ముందు వరుసలో నిలబెట్టి ప్రోత్సహిస్తుందో, ఏ ప్రభుత్వం అయితే వాళ్ళ ప్రతిభను చాటి చెప్పే అవకాశం ఇస్తుందో అప్పుడే మహిళకు మహోదయం, ప్రగతికి ఉషోదయం, రాష్ట్రానికి అభ్యుదయం. ఏ క్షణాన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేశారో ఆ క్షణం నుంచి అన్ని రంగాల్లో మహిళలకు అధిక ప్రాధాన్యమిస్తూ రాష్ట్ర అభివృద్ధిలో, ప్రగతిలో వారిని భాగస్వాములను చేస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఇటు సంక్షేమంలో అటు అభివృద్ధిలో మహిళలకు పెద్దపీట వేస్తూ వారికి సముచిత స్థానం కల్పిస్తున్న ఏకైక ప్రభుత్వం జగన్ ప్రభుత్వం. అవునా కాదా చర్చించడానికి మేం సిద్ధం, మరి మీరు సిద్ధమా? నాటి చంద్రబాబు ప్రభుత్వం మహిళల్ని నమ్మించి మోసం చేస్తే నేటి జగన్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంతో మహిళా సాధికారిత సాకారమవుతోంది. 2014లో చంద్రబాబు డ్వాక్రా రుణాలు ఎగ్గొట్టి మహిళలకు తీరా అన్యాయం చేశారు. ఏకంగా 14,000 కోట్లు ఎగ్గొట్టారు. అంతేకాదు సున్నా వడ్డీని కూడా ఎగ్గొట్టారు. సున్నా వడ్డీ విషయంలో సున్నం కొట్టారు. అవునా కాదా? కానీ సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో ప్రతి మహిళను భాగస్వామ్యం చేస్తున్నారు. అది అమ్మ ఒడి కావచ్చు, ఆసరా కావచ్చు, లేదా వైఎస్ఆర్ కాపు నేస్తం, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ సున్నా వడ్డీ, జగనన్న వసతి దీవెన, జగనన్న చేదోడు, వైఎస్ఆర్ బీమా, వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా, వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం, నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు, వైఎస్ఆర్ కళ్యాణమస్తు, షాదీ తోఫా, జగనన్న తోడు, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి పథకంలోనూ జగన్ సర్కార్ అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల్లో ప్రతి మహిళను భాగస్వామ్యం చేస్తున్నారు. వాటి ద్వారా మహిళలు పొందినటువంటి లబ్ధి ఎంతో నేను చెబుతాను వినండి. వాస్తవం లేకపోతే నిలదీయండి, అసత్యమైతే మీరు ప్రశ్నించండి. అమ్మ ఒడి ద్వారా ప్రతి ఏటా 15,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఇప్పటి వరకు అందించిన లబ్ధి ఎంతో తెలుసా? 26,067 కోట్లు. నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు పథకం ద్వారా అక్క చెల్లెమ్మలకు అందించిన ఇళ్ల పట్టాలు అక్షరాల 31,19,000. ప్రతి అక్క చెల్లెమ్మకు ప్రాంతాన్ని బట్టి 5 లక్షల నుంచి 15 లక్షల రూపాయల వరకు కూడా లబ్ధి చేకూరుతోంది. ఇప్పుడు అక్క చెల్లెమ్మల చేతుల్లో ఉన్న సంపద అక్షరాల 2 లక్షల కోట్ల నుంచి 3 లక్షల కోట్లు. వైఎస్ఆర్ ఆసరా ద్వారా బ్యాంకులకు చెల్లించాల్సిన 25,571 కోట్ల రుణాన్ని చెల్లించి ఇచ్చిన హామీని సంపూర్ణంగా నెరవేర్చింది జగన్ ప్రభుత్వం. వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా 45 నుంచి 60 ఏళ్ల మధ్య గల మహిళలకు ఏటా 15,000 చొప్పున 75,000 ఆర్థిక సాయం అందిస్తోంది. ఇప్పటి వరకు అందిన లబ్ధి అక్షరాల 2,29,00,000 కోట్లు. ఈబీసీ నేస్తం కింద 45 నుంచి 60 ఏళ్లలోపు ఉన్న మహిళలకు ఏటా 15,000 చొప్పున ఇప్పటి వరకు చేకూర్చిన లబ్ధి 1,257 కోట్లు. వైఎస్ఆర్ చేయూత ద్వారా 45 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న వారికి 18,750 చొప్పున 4 ఏళ్లలో 75,000 అందించారు. ఇప్పటి వరకు అందినటువంటి లబ్ధి 14,129 కోట్లు. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకంతో వడ్డీ భారం తగ్గిస్తూ ఇప్పటి వరకు అందించినటువంటి లబ్ధి 4,000 కోట్లకు పైమాటే. కళ్యాణమస్తు, షాదీ తోఫా కింద 56,194 మంది వధువుల తల్లుల ఖాతాల్లో జమ చేసిన మొత్తం ఇవాల్టి వరకు 427,27,00,000. వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా అక్క చెల్లెమ్మలకు, అవ్వలకు ప్రతి నెల 3,000 చొప్పున ఇచ్చినటువంటి అందించినటువంటి లబ్ధి 55,922 కోట్లు. ఇక మహిళా సాధికారత కోసం జగన్ చేసిన కృషికి సంబంధించి గణాంకాలతో సహా మీకు వివరించబోతున్నాను. అందులో వాస్తవం ఉందో లేదో, అవునో కాదో మీరే నిర్ణయించండి. ఏ తల్లికి తన బిడ్డల చదువు భారం కాకూడదని అమ్మ ఒడి పథకంతో ప్రతి ఏటా 15,000 అందిస్తున్న ఏకైక సీఎం వైఎస్ జగన్ మాత్రమే. అవునా కాదా? అక్క చెల్లెమ్మలకు 31 లక్షల ఇళ్ల పట్టాలిచ్చి 22 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టిన ఏకైక సీఎం ఈ దేశంలో వైఎస్ జగన్ మాత్రమే. అవునా కాదా? ఆడబిడ్డ కడుపులో ఉన్నప్పటి నుంచి వారి చదువైనా, వారి పెళ్లిళ్ళైనా, ఆ తరువాత సొంత కాళ్లపై నిలబడేందుకు ఇళ్లైనా అందిస్తున్నటువంటి ఏకైక సీఎం జగన్ మాత్రమే. అవునా కాదా?
మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా యాప్ను తీసుకొచ్చి వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న ఏకైక సీఎం జగన్ మాత్రమే. అవునా కాదా? దిశ పోలీస్ స్టేషన్లు, దిశ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల వ్యవస్థ తీసుకొచ్చి మహిళల భద్రతకు భరోసా ఇస్తున్న ఏకైక సీఎం వైఎస్ జగన్ మాత్రమే. అవునా కాదా? గ్రామ వార్డు సచివాలయాల్లో 15,000 మంది మహిళా పోలీసులను నియమించి మహిళా భరోసా కల్పిస్తున్న ఏకైక సీఎం వైఎస్ జగన్ మాత్రమే. అవునా కాదా? రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టులు, కాంట్రాక్టర్లు 50% మహిళలకు కేటాయిస్తూ చట్టం చేసిన ఏకైక సీఎం జగన్ మాత్రమే. అవునా కాదా? నామినేటెడ్ కార్పొరేషన్ చైర్మన్లుగా 51%, రాజకీయ పదవుల్లో 50%కి పైగా మహిళలకు పట్టం కట్టిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రమే. అవునా కాదా? రాష్ట్ర కేబినెట్ లో 4 మహిళలకు చోటు కల్పించి మహిళా సాధికారతపై తన చిత్తశుద్ధిని చాటుకున్న ఏకైక సీఎం వైఎస్ జగన్ మాత్రమే. అవునా కాదా? సంక్షేమ పథకాలతో డీబీటీ, నాన్ డీబీటీ రూపంలో మహిళలకు 2,66,772 కోట్లు అందించిన ఏకైక సీఎం వైఎస్ జగన్ మాత్రమే. అవునా కాదా? రైట్, ఇక మనం ఈ చర్చలోకి వెళ్ళబోతున్నాం. మహిళలు తమ సొంత కాళ్లపై నిలబడినప్పుడే రాష్ట్ర ప్రగతి పరుగులు పెడుతుందని గుర్తించిన ఏకైక సీఎం జగన్ మాత్రమేనా? కడుపున పుట్టిన బిడ్డైనా, తోడబుట్టిన అన్నైనా ఇంతకన్నా గొప్పగా తన బాధ్యతలు నిర్వర్తించగలడా? అది చేస్తున్న ఒక్క జగన్ మాత్రమేనా? చంద్రబాబు బూటకపు హామీలతో డ్వాక్రా సంఘాలు ఎన్పిఏలుగా మారితే వారికి ఆసరాగా నిలబడి వారు సగర్వంగా తలెత్తుకు నిలబడేలా చేసిన ఏకైక సీఎం జగన్ మాత్రమేనా? ప్రతి అక్క చెల్లెమ్మల సొంతింటి కల నెరవేర్చి దాదాపు 10 లక్షల ఆస్తిని వారి చేతిలో పెట్టిన ఏకైక సీఎం జగన్ మాత్రమేనా? ఇంత గొప్పగా మహిళల గురించి, మహిళా సాధికారత గురించి ఆలోచించే ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారా? దీనిపైనే ప్రజా ప్రస్థానంలో మనం చర్చించుకోబోతున్నాం. మీరందరూ కూడా మీ ప్రశ్నలను సంధించవచ్చు, మీ అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఈ కార్యక్రమాన్ని ముందుగా సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు ప్రారంభిస్తారు. చాలా సంతోషం. ఇంతమంది ప్రత్యేకించి ఆడపిల్లలు, మహిళలు పెద్ద సంఖ్యలో రావడం, వేదిక మీద సైతం మహిళామణులు చాలామంది ఉండటం చాలా ఆహ్వానించదగ్గ విషయం. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు సాధికారికత సంబంధించి ఎలాంటి ప్రాధాన్యం ఇస్తోంది, ఏ రకమైనటువంటి గుర్తింపు ఇస్తోంది, వీటన్నిటి మీద మనం మాట్లాడుకుందాం. అతిథులని ముందుగా పరిచయం చేస్తాను. శ్రీమతి తానేటి వనిత గారు, రాష్ట్ర హోంశాఖ మాత్యులు. శ్రీ సిహెచ్ వేణుగోపాలకృష్ణ గారు, బీసీ సంక్షేమ శాఖ అలాగే సమాచార శాఖ మంత్రివర్యులు. శ్రీ మార్గాని భరత్ గారు, రాజమహేంద్రవరం లోక్సభ సభ్యులు. శ్రీమతి ఎం షర్మిలారెడ్డి గారు, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ గారు. డాక్టర్ అనసూరి పద్మలత గారు, బీసీ సంక్షేమ సంఘం మహిళా అధ్యక్షురాలు. ఆర్ స్వర్ణలత గారు, అడ్వకేట్. డాక్టర్ అనురాధ గారు, భారతీయ జనతా పార్టీ నేత. పి పద్మావతి గారు, అడ్వకేట్, మోటివేషనల్ స్పీకర్. సత్య సౌందర్య గారు, ప్రిన్సిపల్, రాజమహేంద్రి పీజీ కాలేజీ. ఇక ముందుగా హోంశాఖ మంత్రిగా ఉన్న తానేటి వనిత గారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు సంబంధించి కానీ ఇతరత్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వివిధ విధానాల ద్వారా మహిళలకి ఓవరాల్గా అందరికీ ప్రయోజనం కలుగుతున్న తీరుతెన్నులపై వారు తన అభిప్రాయాలను వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మ్యాక్సిమం 5 నిమిషాలు లేదు 1-2 నిమిషాలు అటు ఇటుగా మాట్లాడతారు. తర్వాత మీకు కూడా అవకాశం ఇస్తాం. ఇచ్చినప్పుడు మీ అభిప్రాయాలు చెప్పవచ్చు. ముందుగా వనిత గారు. మహిళలు ఎక్కడ గౌరవించబడతారో అక్కడ దేవతలు ఉంటారని, నిజంగానే మరి మన ఆంధ్ర రాష్ట్రంలో మహిళలందరికీ దక్కుతున్న గౌరవం చూస్తుంటే మరి దేవతలైన ముక్కోటి దేవతలందరూ కూడా జగనన్నని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి వాళ్ళు ఆశీర్వదించి పంపించారనిపిస్తుంది. మరి ఈ రోజున మహిళలు మహిళా సాధికారత సాధించే స్థాయికి ఎదిగారు. జనరల్గా మహిళా సాధికారత అంటే ఒక మహిళ చక్కగా చదువుకుని ఉద్యోగమో వ్యాపారమో చేస్తూ ఆర్థికంగా బలపడిన రోజున ఆమె స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగలుగుతుంది. దాన్ని మనం మహిళా సాధికారత అంటాము. కానీ ఈ రోజున డ్వాక్రా అక్క చెల్లెమ్మల్లో చాలామంది విద్య లేని వాళ్ళు, కొద్దిగా చదువుకున్న వాళ్ళు, కొంతమంది బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ రోజున మరి జగనన్న ఇస్తున్న సపోర్ట్తో ఏదైతే ఆసరా పథకంతో 4 దఫాలుగా రుణమాఫీ చేసి వారందరినీ ఆదుకున్నారో,
అలానే జీరో వడ్డీనిచ్చి వారిని ఆదుకున్నారు. ఈ రోజున 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలందరినీ వారందరికీ కూడా చేయూత ఇచ్చి వారంతా వారి కాళ్ళ మీద నిలబడాలని వారిని ఆర్థికంగా బలపరుస్తున్న విధానానికి, అలానే కాపు సోదరీమణులు 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపున్న వారికి కాపు నేస్తం ఇచ్చి ఆదుకునే విధానం, ఆఖరికి అగ్రవర్ణాల్లో ఉన్న పేదలని మొదటిగా గుర్తించింది మన జగనన్న మాత్రమే. ఈ రోజున వారికి కూడా ఈబీసీ నేస్తం ద్వారా వారికి సపోర్ట్ చేస్తున్న విధానం చూస్తుంటే మరి వారంతా కూడా వారి కుటుంబాలలో ఉన్న పేదరికాన్ని మరి దూరం చేసుకుంటూ జగనన్న ఇచ్చిన అవకాశాలను వినియోగించుకుని వారికి ఇంట్రెస్ట్ ఉన్న ఏదో ఒక చిన్న యూనిట్స్ పెట్టుకుని వారు కూడా ఈ రోజున ఒక నలుగురికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగారు. దీన్నే మహిళా సాధికారత అంటాం. అంటే ఈ రోజున జగనన్న మన ఆంధ్ర రాష్ట్రంలో ఇచ్చిన పరిపాలన చూసినట్లయితే అసలు సాధ్యం కానిది అంటూ ఏదీ లేదని చెప్పి జగనన్న నిరూపించడం జరిగింది. మరి మనమందరం కూడా ఇంకా సంతోషంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, గతంలో మహిళలందరికీ ఒక నానుడి ఉండేది, ఆకాశంలో సగం అవకాశాలలో సగం అని. కానీ అది నానుడికి మాత్రమే మిగిలిపోయింది, ఎప్పుడూ కూడా అవకాశాలని మనకి ఇవ్వలేదు. కానీ జగనన్న ఈ రోజున మహిళలందరికీ కూడా ప్రతి దానిలో కూడా మనకి అవకాశాలు ఇవ్వడం, మరి ఈ రోజున సంక్షేమం ఇవ్వడం, ప్రతి ఒక్క సంక్షేమ పథకం కూడా మహిళల పేరిట ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. మరి మా క్యాబినెట్లో చూసిన 4 మహిళా మంత్రులకి అవకాశం ఇచ్చారు. మరి ఈ రోజున నేను ఇక్కడ నిలబడి ఒక హోంమంత్రి స్థాయిలో మీతో మాట్లాడుతున్నానంటే ఇది జగనన్న మాకు ఇచ్చిన అవకాశం. మరి ఇదంతా కూడా మరి జేజేలు చెప్పాలా లేదా? జగనన్న అంత మంచి అవకాశం ఇచ్చి కానేటి వనిత గారు ఇక్కడ కూర్చొని హోంమంత్రిగా మీ ముందు మాట్లాడుతున్నారంటే మీరు గట్టిగా మీ కరతాళ ధ్వనులతో మీ ఆమోదం తెలపాలి. ఈ రోజున మహిళలందరికీ కూడా సంక్షేమము, అభివృద్ధి, ఆరోగ్యమే కాకుండా రాజ్యాధికారాన్ని ఇచ్చారు అంటే దీనికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ స్ఫూర్తి ఆధారంగానే జగనన్న ఈ రోజున పరిపాలన అందిస్తున్నారని చెప్పడానికి ఏమాత్రం కూడా సంకోచం లేదు. దిశ యాప్ని తీసుకొచ్చి ఆ దిశ యాప్ ద్వారా మీరు ఎక్కడ మహిళలు కానీ యువతులు కానీ ఇబ్బంది పడకూడదు, తమను తాము రక్షించుకోవాలి అంటే మనమందరం కూడా ఎక్కువగా వాడేది స్మార్ట్ ఫోన్స్లో ఈ యాప్ను పెట్టుకోవడం వలన ఈ రోజున పోలీసుల సహాయంతో ఎక్కడైనా ఇబ్బంది కలిగిన వ్యక్తులు SOS బటన్ నొక్కితే వెంటనే వాళ్ళని రక్షించుకునే విధంగా మరి జగనన్న మనందరి కోసం, అంటే జనరల్గా ఒక ముఖ్యమంత్రి కొన్ని సంక్షేమ పథకాలకి కొంత అభివృద్ధికి మాత్రమే ఒక లిమిట్ ఉంటుంది. కానీ జగనన్న పాలనలో దేనికి లిమిట్ లేదు, అన్ని వర్గాల వారికి ఎవరిని. ఇక్కడ ఒక్క నిమిషం, దిశ యాప్ గురించి చెప్పారు కదా, దిశ యాప్ గురించి మీ అందరికీ తెలుసా? ఎంతమంది మీరు డౌన్లోడ్ చేసుకున్నారు దిశ యాప్ని? అబ్బో చాలా ఈ రాజమండ్రిలో మంచి మహిళలంతా చాలా చైతన్యవంతంగా ఉన్నట్టున్నారు. మరి కొందరు ఇంకా కొద్దిమంది కనపడతా ఉన్నారు, ఎందుకు డౌన్లోడ్ చేసుకోలేకపోయారు? ఈ విషయం మీద దిశ యాప్ ఓవరాల్గా ఇప్పటి వరకు మంత్రి గారు మాట్లాడిన అంశాల మీద మీరు మీ అభిప్రాయాలు చెప్పవచ్చు, అలాగే మంత్రి గారితో కూడా మాట్లాడవచ్చు. ఎవరు మాట్లాడదలిస్తే ఉత్సాహంగా మాట్లాడేవాళ్ళు అదిగో అట్లా ఉండాలా. ఐఎమ్ ప్రశాంతి, నేను రాజమహేంద్రి డిగ్రీ కాలేజ్లోని డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నీ దగ్గర మొబైల్ ఉందా? మొబైల్లో దిశ యాప్ ఉందా? దిశ యాప్ ఉంది. ఎప్పుడు నేను ఎక్కడికైనా వెళ్ళి లేట్ అయినప్పుడు ఇంటికి ఒక్కదాన్నే వెళ్ళాలి ఎలా అనుకునేదాన్ని. కానీ దిశ యాప్ వచ్చినప్పటి నుండి నా వెనక మా అన్నయ్యో మా నాన్న వచ్చి నన్ను ఇంటికి దేబెడుతున్నట్టుంది. సో ఈ దిశ యాప్ నాకే కాదు చాలా మందికి చాలా విధాలుగా కూడా యూజ్ అవుతుంది. ఈ మన ఆంధ్రప్రదేశ్లో మహిళా భద్రతా దిశను తీసుకొచ్చి మహిళల అందరి దశను మార్చినందుకు నేను ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రైట్, వేణుగోపాలకృష్ణ. ఇక్కడ ప్రధానంగా ఆలోచించాల్సింది, జగన్మోహన్ రెడ్డి గారు తన సుదీర్ఘ పాదయాత్రలో వారి తండ్రి ఆశయ సాధన, రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ప్రజాప్రస్థానమే పేరు. ఆ ప్రజాప్రస్థానంలో మేమందరం అనేవాళ్ళం ఆ రోజుల్లో, పావలా వడ్డీకి మహిళలకు రుణాలు ఇచ్చి వాళ్ళు ఆర్థిక క్రమశిక్షణ తీసుకురావాలని వారు చేసినటువంటి ప్రయత్నంలో ఒక చరిత్ర దాగి ఉంది. ఏమిటా చరిత్ర అంటే,
ఆర్థిక క్రమశిక్షణ వచ్చినప్పుడు ఆయన మానసపుత్రిక అనేవాళ్ళం. పావలా వడ్డీ అంటే రాజశేఖర రెడ్డి గారి మానసపుత్రిక. నేను ఆ సమయంలో జిల్లా పరిషత్ చైర్మన్ చేశాను, డిఆర్డిఏకి చైర్మన్ చేశా. 2001-3 మధ్యలో చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి ప్రశ్నించారు రాజశేఖర రెడ్డి గారు. మహిళలకి అప్పులు తీసుకుంటే రూపాయి పావలా వడ్డీ, వాళ్ళు పొదుపు చేసుకుంటే పావలా వడ్డీ. చంద్రబాబు నాయుడు గారు అన్నారు, నేను చాలా ఆర్థిక శాస్త్రం చదివాను, ఇది ఇలాగే ఉంటుందన్నారు. అందుకు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే పావలా వడ్డీకే రుణాలు ఇవ్వాలి, రూపాయి భరించాలన్నారు. సో నేను చైర్మన్గా అయినప్పుడు చూసినప్పుడు డిఆర్డిఏలో చంద్రబాబు నాయుడు 10 సంవత్సరాల పరిపాలనలో 285 కోట్లు మాత్రమే ఇచ్చాడు రుణాలుగా. రాజశేఖర రెడ్డి గారు 1 సంవత్సరానికి ఆయన పరిపాలన ప్రారంభమైన తర్వాత 2004లో 700 కోట్లు తూర్పుగోదావరి జిల్లాలో మహిళలకు రుణాలుగా మంజూరు కాబడ్డాయనంటే ఇది సాధికారితకు పడినటువంటి మొదటి అడుగు. అలాగే తెలుగువాడి ఆత్మాభిమానం, ఆత్మగౌరవం ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెడతారని పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఆశపరుడైనటువంటి చంద్రబాబు నాయుడు వల్ల ఆశయానికి తూట్లు పొడిచేసి ఆశ పెంచుకుని అత్యాశగా మారిపోయి తన కొడుకును ముఖ్యమంత్రి చేయాలని రాష్ట్ర ప్రజలను పట్టి పీడిస్తున్నటువంటి తరుణం. సరే, ఇది మహిళా సాధికారత గురించి మాట్లాడేటువంటి సందర్భంలో మహిళ మాత్రమే తన కుటుంబాన్ని చక్కదిద్దగలదని, మహిళ మాత్రమే ఆ కుటుంబానికి ఏ లోటు రాకుండా చూసుకోగలదని నమ్మారు రాజశేఖర రెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పాదయాత్రలో ఏ అంశమైనా చూడండి, ఎక్కడో మహిళా బిల్లు కోసం మనం మాట్లాడుకుంటున్నాం, కానీ అమలు చేసి చూపించినటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతి అని అంటానికి ఎక్కడా కూడా సందేహం లేదు. మీరందరూ కూడా ఆలోచించండి. నామినేటెడ్ పోస్టులో 50% మహిళలు లేకపోతే సంతకం పెట్టరు ఆయన. రాజకీయపరమైనటువంటి అవకాశాలు రాక, అవకాశాలు వచ్చితే వారు ఎట్లా తీర్చిదిద్దబడతారని తెలిసినా కూడా ఆ రకంగా 672లో 339 మందికి ఆయన ఇచ్చిన తీరు చూసినప్పుడు అనిపించింది నాకు 50% బీసీలలో ఖచ్చితంగా రాజకీయ ప్రాధాన్యత ఇచ్చినటువంటి వ్యక్తి. ప్రత్యేకంగా నేను బీసీ కార్పొరేషన్స్ ఏర్పాటు చేసినటువంటి సందర్భం. అంతేకాకుండా ప్రభుత్వ కార్పొరేషన్లో కూడా ఆయన ఇచ్చినటువంటి విధానం. దానితో పాటు అమ్మఒడి అనేటువంటిది ఒక పథకం కాదండి, ఒక జనరేషన్ మీద ఇన్వెస్ట్మెంట్. అమ్మఒడి అంటే పథకం కాదు, ఒక జనరేషన్ మీద ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు ఊర్లోకి వెళ్తున్నాం అమ్మ, భారతదేశంలో ఒక చట్టం ఉంది, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన చట్టం. ఆ చట్టం అమలు చేయలేని పని అమ్మఒడి అనే ఔషధం ద్వారా, అమ్మఒడి అనే ఔషధం ఇచ్చి బాల కార్మిక వ్యవస్థను రూపుమాపేసినటువంటి ఘనుడు ఈనాటి ముఖ్యమంత్రి. మీలో అమ్మఒడి వస్తుందా? అందరికీ ఎంతమందికి వస్తుంది? అందరికీ వస్తుంది. అమ్మఒడి స్కీమ్ వల్ల ఏ రకమైన ప్రయోజనం కలిగింది? కొంతమంది ప్రతిపక్ష నేతలు ఇటువంటి స్కీముల వల్ల నాశనం అవుతుందని చెప్పి 4 ఏళ్ళు ప్రచారం చేసి ఇప్పుడు మేము అంతకంటే ఎక్కువ ఇస్తామని చెబుతున్నారు. ఆ విషయాలన్నింటి మీద మీ అభిప్రాయం చెప్పండి అమ్మ. నేను మిడిల్ క్లాస్ నుంచి కాన్వెంట్ స్కూల్లో చదవడానికి కారణం అమ్మఒడి. నేను చాలా థ్యాంక్స్ చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి. ఎలా ఉందమ్మా మీ స్కూలు? ముందు చూసావు కదా, నాడు నేడుతో ఎలా మారింది, ఎలా ఉంది చెప్పు. The school was developed a lot. We have TVs in that we are studying in that. మీతో పాటు ఎంతమందికి వస్తా ఉంది అమ్మఒడి? చాలా మందికి వస్తుంది. చాలా మందికి. మొత్తం అందరికి వస్తా ఉందా? ఏ రకంగా వాడుతున్నారు మీ తల్లిదండ్రులు ఆ డబ్బుని? స్కూల్ ఫీజ్, వెంటనే స్కూల్ ఫీజు కడుతున్నారు. అమ్మఒడి తీసుకుంటున్నటువంటి అమ్మలు, తల్లులు ఎవరైనా, ఇంకెవరైనా మహిళలు ఎవరైనా మాట్లాడతారా? నా పేరు కుమారి అండి. మాకు అమ్మఒడి వస్తుంది. మా బాబుని శ్రీ చైతన్య స్కూల్లో చదివిస్తున్నాం. ఒకనొక సంవత్సరంలో అయితే ఫీజు కట్టలేకపోయాం మేము. నాకు రేషన్ కార్డు లేదు. నేను వెళ్ళి వెంటనే రేషన్ కార్డులు అప్లై చేసిన ఒక 3 మంత్స్కే నాకు అమ్మఒడి పడింది. వెంటనే నేను వెళ్ళి ఆ స్కూల్కి ఫీజు పే చేశాను. ఆ రోజు నాకున్న సంతోషం ఎవరికి చెప్పాలో నాకు అర్థం కాలేదు. జగన్ గారికి పెద్ద ఫ్యాన్ అయిపోయాను ఈ రోజు నుంచి. అది మీతో పాటు మీ వారు కూడా అయ్యారా లేదా? అవునండి, మా వారు అసలు పాలిటిక్స్ అంటే ఆయన పట్టించుకోరు. అలాంటిది నన్ను నీకు చేతనైంది నువ్వు చెయ్యమ్మా అని చెప్పారండి. ఓకే, ఏం చేస్తారు మీరు?
మేమేం చేయనండి, నేను హౌస్ వైఫ్ని, ఇంట్లోనే కాదు ఉంటాను. కాదు, మీకు చేతనైంది చేయి అంటున్నారు కదా. ఇప్పుడు ఏముంది సార్, మా సార్ ఉన్నారు భరత్ సార్ గారు, ఆయన వెనక్కి వెళ్ళిపోవడమే అంతే అండి. అలా అండి. జగన్మోహన్ రెడ్డి గారు కరోనా సమయంలో మనకందరికీ ఒక పారాసిటమాల్ చాలన్నారు. అలా పేదరికానికి పేదవాడి చేతిలో ధనం చేరిస్తే చాలు, పేదరికానికి చికిత్స అని కనిపెట్టాడు. కాబట్టి డీబీటీ అనేటువంటి ఒక పథకం, డీబీటీ ద్వారా అంటే ఎక్కడా కూడా ఎవరి ఆత్మగౌరవానికి కూడా భంగం కలగకుండా నేరుగా వాళ్ళ ఖాతాలోకి డబ్బు వేయటం అని అంటే, ఇక్కడే మనం సంస్కర్తలు పుట్టినటువంటి ప్రదేశంలో మాట్లాడుకుంటున్నాం. వీరేశలింగం పంతులు గారు పుట్టారు. అలాగే అనేక మంది సంస్కర్తల యొక్క సమ్మిళితంగా ఉన్నాడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుచేతనంటే ఆనాడు మహాత్మా జ్యోతిరావు పూలే ఆశించినటువంటి స్త్రీ విద్య ఇవాళ అమ్మఒడి వల్ల ఎంతమంది బాలికలు డ్రాప్అవుట్స్ కాకుండా చదువుకుంటున్నారో మనం లెక్కలు వేసినట్లయితే, భారతదేశంలో స్టాటిస్టిక్స్ తీసుకున్నప్పుడు బాల కార్మిక వ్యవస్థ లేదు అని అంటే కారణం దానికి అమ్మఒడే. ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్ళండి, వాళ్ళ కాఫీ హోటల్లోనో టీ హోటల్లోనో ఇటకబట్టీల్లోనో పనిచేస్తున్నారు. ఇప్పుడు అది లేదు. దానితో పాటుగా మహిళా ఆరోగ్యం గురించి ఆయన తీసుకున్న నిర్ణయం, మాల్ న్యూట్రిషన్స్ ఉండకూడదని సంపూర్ణ ఆహార పోషణ ప్లస్ లాంటి కార్యక్రమాలు, అంటే సమాజం పట్ల ఆయనకున్నటువంటి అవగాహనతో చేసినటువంటి కార్యక్రమాలుగా మనం తీసుకోవాలి. ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తే 25 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మహిళలకు ఎంత భరోసా భద్రత ఇచ్చాడో ఆలోచించండి. ఈ స్కీముల వల్ల లబ్ధి పొందిన వాళ్ళు ఎవరు, ఏ స్కీములు మాట్లాడండి అమ్మా. అయితే నేను ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా అయితే మాత్రం 2 సార్లు లబ్ధి పొందాను సార్. నాకు సైనసైటిస్ ప్రాబ్లం వచ్చింది నోస్కి. ఇక్కడ దేశంలో గౌతమి దేంట్లో చూపించుకుంటే 1.5 lakh అవుతుందని చెప్పారు. సో నాకు ఆ టైంలో అమౌంట్ సరిపోని పరిస్థితి. అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కేటగిరీలోనే సర్జరీ చేయించుకున్నాను సార్. ₹1 కూడా నేను చెల్లించలేదు. తర్వాత మళ్ళీ 1.5 year తర్వాత ఓపెన్ ఇయర్ సర్జరీ జరిగింది సార్. దానికి 2 lakhs ఖర్చు అయింది. అది కూడా నేను ఆరోగ్యశ్రీ కార్డు ద్వారానే లబ్ధి పొందాను. ఇవి కాకుండా మీకు వివిధ స్కీముల కింద ఏమేమి వచ్చినాయి ఏంటి చెప్పగలరా? అమ్మఒడి ద్వారా కూడా లబ్ధి పొందాను సార్. నేను యాక్చువల్లీ రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నేను పిహెచ్సి పెన్షన్ 3000 పెరిగింది సార్. టీడీపీ హయాంలో 1500 నా పెన్షన్. నేను పిహెచ్సి హ్యాండిక్యాప్ అండి. అది ఈయన పెంచడం ద్వారా నాకు కొంచెం ఇంకా భరోసా కలిగింది. కానీ ఆయన పెట్టిన స్కీమ్స్ అన్నీ కూడా ఒక కుటుంబం బాగుపడాలనే పెట్టారండి, సోమరిపోతులు చేసేస్తున్నారని చెప్తున్నారు సార్. నేను ఒకటే చెప్పాను, ఒక మహిళ అంటే ఒక కుటుంబంలో ఒక వ్యక్తి యొక్క సంపాదన సరిపోని పక్షంలో మన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన స్కీమ్స్ ద్వారా ఆ మహిళ బాగుపడుతుంది, ఆ కుటుంబం బాగుపడుతుంది, ఇంటికి ఫైనాన్షియల్ సపోర్ట్ దొరుకుతుంది. ఆయన చేసిన తప్పే ఉంది ఇందులో, నేను అదే చెప్తున్నాను సార్. అవును, మాకు మార్గం చూపించిన వ్యక్తులనే మేము పొగుడతాం కాబట్టి ఆయన మాకు మంచి సరైన ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చారు కాబట్టి మేము ఆయన తరఫునే మాట్లాడతాం. నాకు కూడా ఆయన నిజంగా చాలా ధన్యవాదాలు ఆయనకి. ఎందుకంటే నాకు కూడా భర్త లేడు సార్, నాకు ఆయన చాలా అండగా నిలబడ్డాడు. నా ఇద్దరు ఆడపిల్లలు, నాకు 2 ఆడపిల్లలే. ఆయన నా బిడ్డలు చదివించింది కూడా ఆయనే. నేను చాలా కష్టపడ్డాను. ఆయన ద్వారా నాకు చాలా చాలా మేలు జరిగింది సార్. ఆయన మళ్ళీ ఆయనే రావాలని నేను మళ్ళీ కోరుకుంటున్నాను సార్. ఈ ఆరోగ్యశ్రీ పథకం అన్నది ఎంతో మందిని కాపాడుతుంది. మొన్న రీసెంట్గా ఎంపీ గారి దగ్గరికి ఒక 3 years బాబుని నేను తీసుకెళ్ళాను సార్. పాపం ఆ రోజు 11 అయిపోయింది, అయినా సరే ఆ బాబుకి ఆ ట్రీట్మెంట్కి ఖర్చు అయ్యే 20 lakhs శాంక్షన్ చేయించి ఎంతో దగ్గరుండి ప్రతిదీ చేయించారండి. అదొకటే కాదు, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చిన్న పాపకి 2.5 years ఐ థింక్ సో, కానీ ఆ అమ్మాయికి కూడా ట్రాన్స్ప్లాంటేషన్ చేయించి, నిజంగా ఇదంతా జగన్ గారు భరత్ గారు దయ. మాకైతే మా రాజమండ్రి ప్రజలకి మేము దీనికి చాలా సంతోషిస్తున్నామండి. మీ అభిమాన నాయకుడు రాజమండ్రికి సంబంధించిన ఎంపీ భరత్ గారు తమ అభిప్రాయం చెబుతారు. అలాగే ఇక్కడ స్కూళ్ళు బాగు చేయటం, ఇతరత్ర ఈ ఆనం కళాకేంద్రం కూడా ఆయన బాగు చేయించారంట కదా. సో అందుకు వారికి అభినందనలు తెలియజేద్దామా? వెరీ గుడ్, వారు మాట్లాడతారు. నేను ఇవాళ చెప్తా ఉన్నాను, అందరికీ కూడా భారతదేశ వ్యాప్తంగా స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఏ రాష్ట్ర ప్రభుత్వం, బహుశా ఏ ప్రధానమంత్రి కూడా చేయలేనన్నంత అద్భుతమైన పథకాలు కేవలం మహిళలకే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అందిస్తూ ఉన్నారు. ఇవాళ పుట్టిన పిల్లల దగ్గర నుంచి, బాలింతల దగ్గర నుంచి, పుట్టిన పిల్లల దగ్గర నుంచి జగనన్న ఆయన సొంత పిల్లల్ని ఎలాగైతే చూసుకుంటారో
అదే తరహాలో ఆ మెనూ కూడా జగనన్నే మొత్తం అంతా కూడా ఇవాల్యుయేట్ చేస్తూ ఉన్నారు. మీరు ఇవాళ చూడండి, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టిన పిల్లలు ఎవరైనా కానీ మాల్ న్యూట్రిషన్తో ఎవరైనా ఉన్నారా? అందరూ కూడా మీరు ఎప్పుడైనా అంగన్వాడీ సెంటర్స్కి వెళ్తే చాలా బొద్దుగా ముద్దుగా కనబడుతూ ఉన్నారు. అసలు ఇలాగా మనము ఒకసారి మీరు గణాంకాలు తీస్తే భారతదేశంలో మాల్ న్యూట్రిషన్ ఏ రకంగా ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా ఉంది అని అంటే మీకు చాలా తేడా కనబడుతూ ఉంటుంది. ఇవాళ పిల్లలందరూ కూడా హెల్తీగా ఉన్నారు, తల్లులు కూడా. మరి ఇవాళ ఇచ్చే కిట్లు ఎవరు కూడా ఇవ్వరు. ఎందుకంటే నేను ఒక ఎంపీగా జగనన్న అవకాశం ఇచ్చారు. ఇచ్చినప్పుడు మేము దేశంలో వివిధ ఎంపీలను అందరినీ కూడా కలుస్తూ ఉంటాం. మరి ఇవాళ ఇంత గొప్ప అద్భుతమైన పథకాలు ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉంది. ఇవాళ అమ్మఒడి అనే ఒక అద్భుతమైన పథకం. ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్ మీరు చూస్తే, గతంలో చూస్తే ఎంత దారుణంగా ఉండేవంటే, ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్ను మనం చూస్తే ఇదివరకు ఎవరు జాయిన్ అయ్యేవారే కాదు. సొప్పో చేసి పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్లోనో కార్పొరేట్ స్కూల్స్లోనో చదివించుకునేవారు. ఇవాళ చూస్తే నా బోటోడి దగ్గరికి వచ్చి ఆ పలానా గవర్నమెంట్ స్కూల్లో సీట్ ఇప్పించమండి అని చెప్పి నన్ను అడుగుతున్నారు అని అంటే నిజంగా మనం విజయం సాధించాం, జగనన్న విజయం సాధించాం. మీరు చెప్పేది కరెక్ట్, చాలా గ్రేట్ థింగ్ కదా. గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? మాట్లాడమ్మా. నేను మా పిల్లల్ని ఇద్దరిని కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివిస్తున్నాను. 8th క్లాస్ చదువుతుంది మా మనవరాలు. మొన్నే ట్యాబ్ ఇచ్చారు. మిమ్మల్ని మెచ్చుకోవాలమ్మా. చాలా మంది అడిగారండి, మీరున్న ఇదికి కాన్వెంట్లో చదివించవచ్చు కదా, పిల్లల చదువులు పాడైపోతున్నాయని చాలా మంది అడిగారు. కానీ మా జగనన్న వచ్చినప్పటి నుండి గవర్నమెంట్ స్కూళ్ళు బాగా చదివిస్తున్నారు కాబట్టి నేను ఆ స్కూల్లోనే చదివిస్తున్నాను. నేను మానిపించకుండా ఆ స్కూల్కే పంపిస్తున్నాను. ఇప్పుడు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. ఇక్కడ చాలా బాగా చేస్తారండి. మాకైతే ట్యాబ్ కూడా తీసుకున్నారంట అలా మనవరాలకి. మా మనవరాలు ట్యాబ్ కూడా మొన్నే రీసెంట్ గా తీసుకున్నాం. కానీ పిల్లలకి ట్యాబ్లు ఇస్తే చెడిపోతున్నారని చెప్పి లేదండి, అందులో ఏమీ రాకుండా వాళ్ళకి చదువు కొరకే ఉండేటట్టుగా ట్యాబ్ లో ఉపయోగపడుతుందండి. అవునండి, బాగా ఉపయోగపడుతుంది. ఇవాళ విద్యారంగంలో సుమారుగా 70,000 కోట్ల రూపాయలు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చరిత్రలో ఇప్పుడు దాకా చేయలే. అలాగా జగనన్న చేశారు. మొత్తం నాడు నేడు కిందన మనం గతంలో చూస్తే కొమ్మినేని గారు ఒక గొడ్ల చావడి ఏ రకంగా అయితే ఉండేవో ఆ పరిస్థితులు గవర్నమెంట్ స్కూల్స్ ఉండేవి. మరి ఇవాళ కార్పొరేట్ స్కూల్స్లో డిజిటల్ ఎడ్యుకేషన్ ఇస్తూ ఉన్నారు. వాళ్ళకి ట్యాబ్స్ ఇచ్చి బైజూస్ అప్లోడ్ చేసి అందులో సుమారుగా 12th స్టాండర్డ్ దాకా అది ఆ ఇన్బిల్ట్ టెక్నాలజీ ఇస్తూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇవాళ జగనన్న ఒక ఫౌండేషన్ వేశారండి. రేపు మీరు పిల్లలు ఇదే ఫౌండేషన్ 10 సంవత్సరాల తర్వాత మనం చూస్తే ఒక అద్భుతాలు జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇన్క్లూజివ్ గ్రోత్ అనేది ఆంధ్రప్రదేశ్లో కనబడుతుంది. నెక్స్ట్ లెవెల్కి వెళ్తే అమ్మఒడి తర్వాత మనం చేయూత తీసుకుంటా ఉన్నారు 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల దాకా. నిజంగా ఇదొక అద్భుతము. ఇవాళ చేయూత అనేది 18,000 రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ఇస్తూ ఉన్నారు. బ్యాంక్లో లోన్ కరెక్ట్గా వస్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ జగనన్న ఏదైతే నెల చెప్తాడో ఆ నెల కరెక్ట్గా ఖచ్చితంగా ముందర డబ్బులు వస్తాయి. ఆ చేయూత డబ్బులతో జగనన్న సహాయ నిధి కిందన ఆడపడుచులు అందరూ కూడా వ్యాపారాలు చేసుకుంటూ ఇవాళ పేదరిక నిర్మూలన ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది. నేను మధ్యతరగతి కుటుంబంలో ఒక ఎస్సీ కుటుంబం నుంచి నా కూతుర్ని నేను డాక్టర్గా చదివించాను అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు దయవల్లే నేను నమ్ముతున్నాను సార్. ఎందుకంటే మా పాప ఆల్రెడీ ఇంగ్లీష్ మీడియంలో మేము చదివించాం. ఎంటర్ అయిన తర్వాత అమ్మాయి MBBS చేస్తాను మమ్మీ అంటే నేను చదివించగలను లేదనేది నేను ధైర్యం కోల్పోయి ఉన్నాను. అప్పుడు తర్వాత మన జగనన్న గెలిచిన వెంటనే నాకు జగనన్న ఎప్పుడైతే నేను విన్నాను మీ పిల్లలు చదివించదని నేను ముందుకు వచ్చారు. అందుకు జగనన్న మాట మీద నేను ముందుకు వచ్చి మా పిల్లని పాలన పంపించానండి. 10 లక్షల రూపాయలతో MBBS పూర్తి చేసి రాజమండ్రి వచ్చిందండి మా పాప. అలాగే నేను మళ్ళీ జగనన్న మీద ఒక భరోసా పెట్టుకున్నాను. మళ్ళీ పీజీ చేయించాలంటే ఫారెన్ పంపిస్తే మా జగనన్న చదివిస్తాడో అనే ఆలోచనతో నేను మా పాపని పీజీ కూడా చేయించాలని అనుకుంటున్నాను సార్. ముందుగానే టెండర్ పెడుతున్నారు.
ఓకే. ఇప్పుడు ప్రస్తుతానికి మా మార్గాన్ భర్తరామ్ గారు మా పాపను ఒక హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆయన దయవల్ల మా పాప కూడా అది ట్రైనింగ్ పుచ్చుకుంటుంది. అలాగే మా ఇంకో పాప కూడా MBA చేసిందండి. ఇదంతా జగనన్న ఇచ్చిన ఒక రుణం అనుకోవాలి. ఎందుకంటే ఈ మధ్యతరగతుల కుటుంబంలో ఉన్నవాళ్ళు ఒక SC కుటుంబం నుంచి ఒక డాక్టర్ చదివింది అంటే అది ఒక జగనన్న దయవల్లే చదివిందండి. ఒక్కసారి హోంమంత్రి గారు రియాక్ట్ అవుతారు. జగనన్న పాలనలో చూసినట్లయితే అండి, ఎవరైతే పేదలుగా ఉన్నారు, నిరుపేదలుగా ఉన్నారు, వారందరికీ కూడా విద్యను అందించాలి. విద్య అనే ఆయుధం ఉన్నట్లయితే వాళ్ళ కుటుంబాలలో ఉన్న పేదరికాన్ని నెక్స్ట్ జనరేషన్ నుండి కూడా మనం తగ్గించడానికి చాలా అవకాశం ఉంటుందన్న మంచి సంకల్పంతో జగనన్న ఈ రోజున మన బిడ్డలను చదివించే కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. ఒక మేనమామగా అంటే జనరల్గా పొలిటీషియన్స్ అనేవాళ్ళు ఎలా ఉంటారంటే, మనము ఒక పథకాన్ని పెట్టినా లేదా ఒక ప్రామిస్ చేసినా లేదా ఒక మేనిఫెస్టోలో ఇది చేస్తామని చెప్పినప్పుడు ఎన్ని ఓట్లు మన వైపుకి టర్న్ అవుతాయా అని చూసుకుంటారు. కానీ జగనన్న ఎప్పుడు కూడా అలాగా పొలిటీషియన్ల ఆలోచన చేయలేదు. ప్రతి కుటుంబంలో కూడా ఆ కుటుంబ సభ్యుడిలా ఒదిగిపోయి వారి కష్టాలలో వారందరికీ కూడా అండగా ఉండడం జరిగింది. ముఖ్యంగా ఈ విద్య విషయంలో విద్యాశాఖలో ఎన్నో వినూత్నమైన మార్పులు తీసుకొచ్చి ఈ రోజున జగనన్న చరిత్రలో నిలిచిపోయారండి. ఈ రోజున పిల్లలందరినీ కూడా మరి విద్యావంతులను చెయ్యాలి, వాళ్ళ కాళ్ళ మీద నిలబడే స్థాయికి వారిని తీసుకురావాలి, వారి కుటుంబాలలో ఉన్న పేదరికాన్ని దూరం చేయాలన్న లక్ష్యంతో మరి జగనన్న ఇస్తున్న పాలనకి ప్రజలందరూ కూడా ఈ రోజున నీరాజనాలు పలుకుతున్నారండి. ఇవాళ జగనన్న బటన్ నొక్కుతా ఉన్నారు DBT ద్వారా. మరి మహిళలు ఖాతాల్లోకి డైరెక్ట్గా ఫోన్లో చూసుకుంటా ఉన్నారు. ఆ చిరునవ్వు కూడా ఎంత చిరునవ్వు కనబడుతుందని అంటే, మేము మహిళా మీటింగ్స్ పెట్టినప్పుడు మాకు డబ్బులు పడినట్టు మా భర్తలకు కూడా మేము చెప్పమండి అని కూడా చెప్తా ఉన్నారు. చెప్పట్లేదా? సరే, ఆ రకంగా చేయూత 4 సంవత్సరాలు కూడా ఇప్పుడు 4వ విడత పడబోతా ఉంది. అదే రకంగా మరి డ్వాక్రా రుణమాఫీ దగ్గరికి వచ్చేటట్టయితే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన 2014 నుంచి 19 దాకా ముఖ్యమంత్రి అయినప్పుడు లక్షలాది మంది మహిళలకి, సుమారుగా 75-80 లక్షల మంది మహిళలకి ఆయన డ్వాక్రా మాఫీ చేస్తానని నిట్ట నిలువున మోసం చేశాడు, ముందర కుర్చీ ఎక్కేశాడు. అదే రకంగా రైతు రుణమాఫీ చెప్పి మళ్ళీ రైతులను మోసం చేశాడు. అందరికీ కూడా బాగా గుర్తుంది ఏంటంటే, జాబ్ కావాలంటే బాబు రావాలన్నాడు. బాబు వచ్చాడు, చిన్నబాబు వచ్చాడు. జాబులు ఎవరికైనా వచ్చినాయమ్మా? మీ పిల్లలు ఒక్కరికైనా వచ్చిందా? పోనీ అది జాబ్ రాకపోతే నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు, 2000 ఇస్తా అన్నాడు. అంటే సంవత్సరానికి 24,000. ఒక ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు చేస్తే 1,40,000. ఇందులో కనీసం 40,000 అయినా వచ్చిందా మీ ఇంట్లో ఎవరికైనా? ఒక్కరికైనా 4,000 అయినా వచ్చిందా? వస్తే ఇలా చెప్పండి, లేదా ఇలా చెప్పండి. రాలా, డబ్బులు ఎవరికి రాలా. మరి అది మోసం చేశాడు. ఒక పక్కన మహిళల్ని మోసం చేశాడు, ఇంకో పక్కనేమో రైతులను మోసం చేశాడు చంద్రబాబు నాయుడు గారు, ఇంకో పక్కనేమో యువతను మోసం చేశారు. ఇవాళ జగనన్న అంటే ఒక భరోసా, జగనన్న అంటే ఒక నమ్మకం, జగనన్న అంటే ఒక నిజం అనేది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మహిళా లోకమే కాదు మొత్తం ప్రజలందరూ కూడా నమ్ముతూ ఉన్నారు. మోటివేషనల్ స్పీకర్ శ్రీమతి బి పద్మావతి గారు, న్యాయవాది. ఒక మంచి విజన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మనకి ఈరోజు రావడం చాలా గర్వంగా, మహిళలు పురుషులు కూడా చాలా గర్వపడుతున్నారు. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎలా తీసుకువెళ్ళాలి అని చెప్పి ఆలోచించినటువంటి ఒక మంచి ప్రభుత్వాన్ని మనం ఎన్నుకోవడము. అట్లనే నవరత్నాలు అన్నవి సాధారణంగా ఎవరికీ నప్పవంటారు, కానీ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జగనన్న గారి నవరత్నాలు మాత్రము కులము కానీ మతం కానీ పార్టీలకు కానీ అతీతంగా ఇక్కడ అన్వయించుకోవచ్చు. మా పథకాలు కానీ మా యొక్క బెనిఫిట్స్ ఉపయోగించుకోవచ్చు, వారికి కూడా ఇవ్వండి అని చెప్పి యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత అని మహిళలందరినీ కూడా మంచి గౌరవంగా చూసి వారందరికీ కూడా ఇంటి నుంచే మొదలుపెట్టినటువంటి ఒక ముఖ్యమంత్రి గారు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు రాష్ట్రం అంతా కూడా మీరు ఎక్కడైనా ఆయన సభలు ఓపెన్ చేసినప్పుడు దీపం వెలిగిస్తుంటే చూడండి, ఆయన ఎప్పుడు దూరంగా ఉంటారు. పక్కన ఉన్నటువంటి మహిళలు ఎవరైనా మంత్రులు కానీ కార్పొరేషన్ చైర్మన్లు కానీ సర్పంచులు కానీ ఎవరుంటే వారిని అమ్మ రా అమ్మ అక్క రా అని చెప్తూ ఉంటారు. ఇటువంటి మహిళల్ని గౌరవించేటటువంటి ఒక ముఖ్యమంత్రి గారు మరలా వస్తే
నవరత్నాలు మరలా చెప్తున్నాను, నవరత్నాలు అందరికీ నప్పవు. కానీ మన జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాలు మాత్రము కులాలకి, మతాలకి, పార్టీలకి అతీతముగా అందరికీ వర్తిస్తాయి, నప్పుతాయి అని నొక్కి వక్కాణిస్తూ మాది న్యాయ వ్యవస్థలో లా నేస్తామని చెప్పి ఎంతోమంది అమ్మాయిలకు కూడా, జూనియర్ అమ్మాయిలకి లా నేస్తాన్ని ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. రైట్, వెరీ గుడ్. సత్య సౌందర్య గారు, పీజీ కాలేజీ ప్రిన్సిపాల్ గారు, వారు మాట్లాడతారు సంక్షిప్తంగా. మనం చూసుకున్నట్టయితే జగనన్న విద్యా దీవెన కానీ, అమ్మఒడి కానీ, విద్యా దీవెనతో పాటు విద్యా కానుక కూడా ఆ తల్లులు ఎక్కడైతే ఆ తల్లులు ఒకవేళ హాస్టల్లో పెట్టి చదివించాలంటే పిల్లలకి కష్టం అవుతుంది, సో ఆర్థికంగా భారం అవుతుంది. ఆ భారం కూడా ఉండకూడదని విద్యా దీవెనతో పాటు వసతి దీవెన కూడా అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం. అందరూ కేవలం విద్యకే ప్రాధాన్యత ఇస్తున్నారు. సో జనరల్గా నేను పీజీ ప్రిన్సిపల్గా చెప్పేది ఏంటంటే, రూరల్ ఏరియాస్లో ఉన్న స్టూడెంట్స్ ఇంజనీరింగ్కి వెళ్ళడానికి అంతగా ఆసక్తి చూపించరు. కానీ జగనన్న ప్రభుత్వం వచ్చాక రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళు కూడా ఇంజనీరింగ్, డిగ్రీ, ఇప్పుడు డిగ్రీ విద్య చూసినట్లయితే చాలా కీలకమైన మార్పులు తీసుకువచ్చారు. ఇంజనీరింగ్తో పాటు సమానంగా డిగ్రీలో కూడా ఇంటర్న్షిప్స్ ప్రవేశపెట్టి విద్యార్థులకు ఉపాధి కలిగించాలి అనే అవకాశంతో ఈ జగనన్న ప్రభుత్వం చాలా బాగా కృషి చేస్తుంది. సో ఎంప్లాయ్మెంట్ గురించి అందరూ అడుగుతున్నారు కాబట్టి, సో ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా చేంజెస్ తీసుకురావడం వల్ల ఎంప్లాయబిలిటీ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది. సో ఈ సిస్టమ్స్, ఈ రూల్స్ అన్ని ఇన్కార్పొరేట్ చేసిన జగనన్నకి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. చాలా సంతోషం. విద్యా వ్యవస్థలో అనూహ్యమైనటువంటి మార్పులు కింద స్థాయి నుంచి, అంటే ఎలిమెంటరీ స్కూల్ నుంచి పీజీ స్థాయి వరకు తీసుకొచ్చిన మార్పుల్ని మేడం గారు వివరించారు. డాక్టర్ అనసూరి పద్మలత గారు, బీసీ సంక్షేమ సంఘం మహిళా అధ్యక్షురాలు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు లక్షాధికారులు అయ్యారు మహిళలు. ఎందుకంటే 2 నుంచి 3 లక్షల కోట్లు వాళ్ళ అకౌంట్లోకి వచ్చినాయి. ప్రతి మహిళకి కనీసం ₹1,00,000 రుచి చూడని మహిళ లేదు. ఆ రోజు నెలకి 200, 300 దాచుకుంటే, అది కూడా దొంగతనంగా. మరి పిల్లలు తీసుకెళ్ళిపోయేవారు డబ్బులు కూడా, అమ్మ నాకు డబ్బులు కావాలని దాచుకునే స్థాయి నుంచి బ్యాంకుల్లో దాచుకునే స్థాయికి ఎదిగారు, లక్షాధికారులు అయ్యారు. ఇది మన ఆర్థికంగా బలోపేతం అవడం మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక. మరి ఆ తర్వాత ఆర్థికంగా పాటు రాజ్యాధికారం, మహిళలే మహారాణులు. ఇంకో ఈ పక్కనే ఉన్నారు మహారాణి, ఇంకో మహారాణి గారు ఉన్నారు, ఆవిడ రుడా చైర్మన్ నుంచి హౌసింగ్ కార్పొరేషన్కి ఎదిగారు. అదండి. అయితే మరి అంత బాగా ఎదిగిన తర్వాత అసలు హోమ్ మినిస్టర్ పదవి అంటే శాఖలు ఇస్తారు, శిశు సంక్షేమ శాఖ ఇస్తారు. కానీ ఆయన వచ్చినప్పటి నుంచి హోమ్ మినిస్టర్, మహిళకి హోమ్ మినిస్టర్ అంటే ఒకప్పుడు జోకులు వేసుకునేవారు. ఏంటంటే మా హోమ్ డిపార్ట్మెంట్ అంటే ఇంట్లో కూర్చునే స్త్రీని హోమ్ డిపార్ట్మెంట్. ఈరోజు నిజంగా హోమ్ డిపార్ట్మెంట్ అంటే ఆవిడ నిజంగా చొక్కలు చూపిస్తున్నారు మగాళ్ళందరికీ. అది జగన్మోహన్ రెడ్డి గారి ఘనత. 32 లక్షల ఇల్లులు పైగా ఆడవాళ్ళకి సొంతం చేశారు. అంటే పుట్టింటి వాళ్ళు ఇచ్చింది ఉన్నా లేకపోయినా మన జగనన్న ఇచ్చింది మాత్రం మహిళలకి స్థిరంగా ఉంది, స్థిరాస్తి హక్కు. అలాగే ఇప్పుడు నేను చెప్పిన డబ్బు మరి ఎక్కడన్నా ఉందండి? అసలు పుట్టింటి వాళ్ళు ఇచ్చిందే గ్యారంటీ అయినప్పుడు ఒక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఇచ్చింది నిజంగా గ్యారంటీ అవుతుంది వాళ్ళ పేరున. అదేవిధంగా మరి అన్నీ బాగున్నాయి, ఇల్లు ఇచ్చాము, డబ్బులు ఇస్తున్నాము, పదవులు ఇస్తున్నాము రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి. మరి ఇంకేం కావాలి అంటే అన్నీ అనుభవించడానికి ఆరోగ్యం కావాలి. ఆరోగ్యంగా ఏం చేశారు? మరి వారు వచ్చిన తర్వాత 10,500 విలేజ్ హెల్త్ క్లినిక్స్ పెట్టారండి. అలాగే ఆ 10,500 హెల్త్ క్లినిక్స్లో ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ దొరికింది. వాళ్ళందరూ కూడా ఎక్కువగా నర్సింగ్ స్టాఫ్ ఎక్కువగా ఉండేది లేడీస్ అండి, మహిళలకే ఎక్కువగా ఎంపవర్ అయ్యారు. మరి ఇప్పుడు కరోనా కష్టకాలంలో అసలు ఎవ్వరూ దగ్గరికి రాని సమయంలో, కుటుంబ సభ్యులు కూడా పారిపోయిన సమయంలో ఒక లేడీ వాలంటీర్స్ కనీసం పీపీఈ కూడా వేసుకోకుండా ఆ కరోనా వచ్చిన వ్యక్తికి తీసుకొచ్చి అంబులెన్స్ పురమాయించి అక్కడ హాస్పిటల్లో జాయిన్ చేసే వరకు పూర్తి బాధ్యత తీసుకున్నారు. అంటే చరిత్ర, అది ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే జరిగింది. నేను ఒక డాక్టర్ అయ్యిండి కూడా మా ఫ్యామిలీలోకి కరోనా వస్తే అప్పటికి ఇంకా బయట ప్రైవేట్ హాస్పిటల్స్కి పర్మిషన్ లేని రోజుల్లో నాకు నిజంగా ఇట్ టుక్ 12 hours ఫర్ మీ టు సెండ్ మై ఓన్ రిలేటివ్ టు కోవిడ్ సెంటర్, ట్రీట్మెంట్ సెంటర్. సో అలాంటి అద్భుతమైన ఒక ఆరోగ్య భరోసాని ఇచ్చారు. ఎవరైనా అయితే ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ పెడతారు, ఎందుకంటే బాగా డబ్బులు వస్తాయి కాబట్టి. కానీ ఇక్కడ అన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ 17 శాంక్షన్ అయినాయండి, 5 వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. ఆ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ మీరు ఎవరైనా మెడిసిన్ చదువుకోవాలంటే కనుక
పూర్తిగా ఫ్రీగా జరుగుతుందండి. మరి అలాంటి ఒక ఎడ్యుకేషన్, మెడికల్ ఎడ్యుకేషన్ కూడా ఒక సంస్కరణ చేకొట్టిన ముఖ్యమంత్రి గారు ఇంకెక్కడా లేరని చెప్పి డాక్టర్ గారు అబ్బాయిగా డాక్టర్ గారి కంటే ఇంకా 10 రెట్లు కాదు 100 రెట్లు ఎక్కువ చేశారని చెప్తున్నాను సార్. షర్మిలారెడ్డి గారు ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, వారు తమ అభిప్రాయం చెప్తారు పేదలకు ఇళ్ల స్థలాలు వాటికి సంబంధించి. మరి మహిళలను వంటగదికి పరిమితం కాకుండా ఈరోజు మహిళలు మహారాణుల కింద తీర్చిదిద్దిన ఘనత ఖచ్చితంగా మన సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి గారిది. ఎందువల్లంటే మహిళలు, ఎందుకంటే ఈ మధ్యన ప్రతి మహిళ చాలా సెల్ఫ్ కాన్ఫిడెంట్గా, చాలా సెల్ఫ్ ఇండిపెండెంట్గా, మరి ఇందాక ఎవరో పాప చెప్పినట్టు అర్ధరాత్రి తిరిగిన చేతిలో దిశ యాప్ ఉందని చెప్పి మరి తగ్గేదే లేదు అన్న విధంగా మరి మహిళల్ని తీర్చిదిద్దిన ఘనత ఈరోజు మరి జగన్ అన్నది. ఏంటి వేలుముద్ర వేయడం కూడా రాదు సరిగ్గా. అటువంటి మహిళలు వచ్చి మాట్లాడుతుంటే నిజంగా జగన్ అన్న ఏదైతే మహిళా సాధికారత అంటున్నారో, ఈరోజు ఇన్ని కొయుక్తి రాజకీయాలు వచ్చిన స్టార్ క్యాంపెయినర్స్ ఉంటున్నారు కదా, నిజమైన స్టార్ క్యాంపెయినర్స్ ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా మహిళలమే. సో అదేవిధంగా మరి మహిళల్ని లక్షాధికారులు చేయాలన్న ఆలోచన ఎవరికి ఉండేది కాదు. జస్ట్ ఓట్ బ్యాంకులకి, ఓట్లకు పిలిచే నాయకులు చూసాం. కానీ ఒక మహిళ ఆనందంగా ఉండాలని చెప్పి ఈరోజు ఇందాక నన్ను అడిగినట్టు ఈరోజు హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ కింద నాకు జగన్ అన్న ఒక అవకాశం ఇవ్వడం, మరి తద్వారా 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం అంటే నిజంగా అది ఒక్క 1 మ్యాన్ అండి, అది జగనన్నకే సాధ్యం. ఇళ్ల పట్టాలు పొందిన వాళ్ళు, ఇళ్ల స్థలాలు పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? మాకు వెలుగుబందలో ఇల్లు స్థలం వచ్చింది సార్. ఎంత ఖరీదు చేస్తుందమ్మా? 5-6 లక్షలని. 5-6 లక్షల ఆస్తి మీకు ఒక్క దెబ్బలో వచ్చేసింది. వచ్చింది ఎవరు సార్. ఇచ్చారు? మా జగనన్న ఇచ్చాడు సార్. జగనన్న ఇచ్చారా? అలాగే మా అబ్బాయికి కూడా అమ్మఒడి వచ్చింది సార్. మా పెద్ద అబ్బాయికి విద్యా దీవెన కూడా వచ్చింది సార్. చాలా చాలా సంతోషంగా ఉందండి. మళ్ళీ మళ్ళీ మా జగనన్నే రావాలని కోరుకుంటున్నాను సార్. ఇల్లు కట్టారమ్మా? కడుతున్నాం సార్, స్టార్ట్ చేసాం. నాకు 2 పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు సార్. అసలు స్కూల్ చిన్నప్పుడు మా పాపను వేసినప్పుడు కాన్వెంట్ స్కూల్ ఫీజు కట్టలేక స్కూల్ మానిపించిన రోజులు కూడా ఉన్నాయండి. మా పాపని గవర్నమెంట్ స్కూల్లో వేసిన తర్వాత జగనన్న వచ్చిన తర్వాత మాకు అమ్మఒడి వస్తుందండి. పైగా నాడు నేడు స్కూలు పిల్లలు బాత్రూమ్ వెళ్తా కూడా చాలా ఇబ్బంది పడేవారు. కానీ ఆ బాత్రూమ్స్ చెప్పకూడదు సార్, హోటల్లో ఉన్నంత క్లీన్గా నీట్గా ఉంటున్నాయండి. కాపు నేస్తం అనే పథకం మాకు చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే కాపులకి ఏ పార్టీలను కూడా ఈ రిజర్వేషన్ లేక చాలా బాధపడుతూ ఉండేవారు. మరి ఈయన కాపు నేస్తం ద్వారాగా గతంలో అయితే 2014లో మరి ఈయన చంద్రబాబు గారు కాపు కార్పొరేషన్ పెట్టి ఊరికి 4, 5, 10 ఇచ్చేవారండి. అది కూడా జన్మభూమి కమిటీలు సెలెక్ట్ చేయాలి, వాళ్ళకి 10,000 కమిషన్ ఇవ్వాలి జన్మభూమి కమిటీ మెంబర్కి. అలాగా బ్యాంకుల వాళ్ళు కూడా షూరిటీ లేక ₹1,00,000 లోన్ ఇస్తే 50,000 డిపాజిట్ చేసుకుని వాళ్ళు బాకీ గురించి సెక్యూరిటీ డిపాజిట్ కింద వేసుకునేవారండి. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో కాపులు చాలా సంతోషపడ్డారు. ఎందుకంటే కాపు నేస్తం అనే మరి నవరాత్రులు ఒక పథకం పెట్టి ఈ రాష్ట్రంలో అత్యధిక శాతం కాపులు ఉన్నారు. కాపులందరికీ కూడా ఈరోజు ఈ పథకం ద్వారాగా ప్రతి అకౌంట్లో మహిళలకి జమ చేయటం ఈ రాష్ట్రంలో కాపులందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు. ఆరోగ్యశ్రీ అన్నది మొదలు పెట్టిందే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికే దక్కింది. అది ఇంకెవరూ కూడా చేయలేదు. ఆ ఇన్క్లూడ్ కేంద్రం కూడా చేయలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఫస్ట్ మొదలు పెట్టిన నేత దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. దానికి మేము చాలా ఆనందపడుతున్నామండి. ఎందుకంటే మా మామయ్య గారికి క్యాన్సర్ అయితే మేము ట్రీట్మెంట్ చేయించుకోలేని పరిస్థితుల్లో మా మామయ్య గారిని డెల్టా హాస్పిటల్లో చూపించామంటే దానికి కారణం దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మేము జీవితాంతం కూడా ఆయనకి రుణపడి ఉంటాం. మార్గాని భరతరామ్ గారు నైట్ 12 గంటలకి వెహికల్ని విజయవాడ నుంచి రప్పించి రైంబో హాస్పిటల్స్ అక్కడి నుంచి వెహికల్ని ఆయన సొంత ఖర్చుతో ఇక్కడికి రప్పించి 8 రోజులు పాప ఈ రోజు ప్రాణాలతో నిలబడిందంటే మా మార్గాని భరతరామ్ గారి వల్ల. జగనన్న విద్యా దీవెన వసతి దీవెన కూడా చూసుకున్నట్లయితే మన ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా జగనన్న విద్యా దీవెన వసతి దీవెన అనేది రావడం జరుగుతుంది. ఒక్క స్టూడెంట్కి ఇచ్చి ఒక స్టూడెంట్కి ఇవ్వకపోవడం కాదు. మన ఇంట్లో 3 పిల్లలు ఉంటే 3కి వసతి దీవెన 20,000 చొప్పున 3 20,000 60,000, అలాగే వాళ్ళ చదువుకి 17,000 చొప్పున డిగ్రీ కోర్స్కి వాళ్ళు జగనన్న గారు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మన
విద్య ఇక్కడతో ఆగిపోకూడదు అని జగనన్న ఇంటర్నేషనల్ స్కూల్స్తో కూడా టైఅప్ అయ్యి ఇంటర్నేషనల్ గ్లోబల్ సర్టిఫికేషన్స్ కూడా చేపిస్తున్నారు పిల్లలకి. అది నిజంగా చాలా ఎడెక్స్, ఎస్ సార్, ఎడెక్స్ ప్రోగ్రామ్స్ ద్వారా మన డిగ్రీ కాలేజ్లో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి వెళ్ళేలాగా కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు. మొన్న చూసాం మనం, మన స్టూడెంట్స్ గవర్నమెంట్ స్కూల్స్ నుంచి కూడా ఐక్యరాజ్య సమితికి కూడా వెళ్ళిన ఘనత మన జగనన్న ప్రభుత్వందే. ఎడెక్స్ ప్రోగ్రామ్స్ అయితే నిజంగా చాలా హెల్ప్ఫుల్ సార్. థ్యాంక్ యూ. రైట్, స్వర్ణలత గారు. ఖచ్చితంగా ఉమెన్ ఎంపవర్మెంట్ ఉండి ఉమెన్ కూడా మన దేశ అభివృద్ధిలో పార్టిసిపేట్ చేస్తేనే మనకు కావలసిన విజయాల్ని సాధించగలం. అది ఇక్కడ స్టేటా సెంట్రల్ అని కాదు, మొత్తం ఓవరాల్గా మన కంట్రీ ఈరోజు ప్రపంచంలోనే మన దేశం అత్యుత్తమంగా ఉందంటే ఎంపవర్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్ చాలా పెరిగింది. చాలా అద్భుతమైన పథకాలు ఉన్నాయి. నిజంగా ఇప్పుడు పిల్లలు చదువుకోవాలంటే వాళ్ళకి చదువుకి తల్లిదండ్రులు ఎక్కువ కష్టపడకుండానే వాళ్ళకి విద్య మంచి చదువు ఇవ్వడానికి ఎప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ సాధ్యమవుతుంది? సోషల్గా, ఎడ్యుకేషనల్గా అండ్ ఎకనమికల్గా అండ్ పొలిటికల్ అండ్ సైకలాజికల్గా ఈ నాలుగిట్లోనూ ఎప్పుడైతే స్త్రీలో డెవలప్మెంట్ ఉంటుందో, ఎప్పుడైతే తను తాను ఏదైనా చాయిస్ తీసుకోగలుగుతుందో, అంతెందుకు మనం ఏం చదువుకోవాలనేది మన చాయిస్ అవ్వాలి. అంతేగాని ఇది చదువు అంటే నీ ఇష్టం వేరే ఉంటుంది. చదువు అంటే దాంట్లో పెర్ఫెక్షన్ రాదు. అలాగే నేను ఎప్పుడు బిడ్డను కనాలి, నాకు ఎంతమంది బిడ్డలు కావాలి అన్నది స్వాతంత్రం కూడా స్త్రీకి ఉండాలి. అలాగే తను చేస్తున్న జాబ్లోనైనా దేంట్లోనైనా సరే తన అభిప్రాయాన్ని ఖచ్చితంగా చెప్పుకుని అది సాధించుకునేది అసలైన ఎంపవర్మెంట్. మేడం గారు చెప్పినట్టుగా ఒక కుటుంబం డెవలప్ అవ్వాలంటే విద్య ముఖ్యం. ఈ యొక్క ఫీజు రీఎంబర్స్మెంట్ వచ్చిన తర్వాత, ఉదాహరణ మాకు 3 పిల్లలు, పెద్ద పాప పీజీ చేసింది రాజమహేంద్రి, అంటే ఆదిత్య మన శ్రీ చైతన్య ఇలా నెంబర్ 1 చదువుకుంటూ అలాగే పీజీ వరకు పాపని చదివించాను. రెండో పాప కూడా అలాగే ఆదిత్య నుంచి అలాగా రాజమహేంద్రి డిగ్రీ చేసి పీజీ చేసింది, తను కూడా పీజీ వరకు చదివించాను. బాబు మన తిరుమలలో చదివి ఇప్పుడు నీటు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి అతనికి సీట్ వచ్చింది, ఏలూరు ఎంబీబీఎస్ చేస్తున్నప్పుడు 3rd ఇయర్. ఇదంతా కూడా చేయగలిగానంటే నేను ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఒక బీసీ వర్గానికి చెందినవాడిని అయ్యుండి ఆ పిల్లల్ని అంతవరకు చదివించుకోగలిగానంటే గవర్నమెంట్ యొక్క సపోర్టే. ఏదైతే ఫీజు రింబర్స్మెంట్ ఉందో ఆ ఫీజు రింబర్స్మెంట్ వల్ల ఈరోజు నా పిల్లలు ఒక స్థాయికి తీసుకెళ్ళగలిగాను. వెరీ గుడ్. ఈ రోజున నా కుటుంబంలో ఒక చక్కటి అల్లుల్ని తెచ్చుకోగలిగాను. అంటే ఒక పెద్ద పాప పెళ్లి చేశాను, CA చార్టెడ్ అకౌంట్. అప్పుడే రెండో పాప పెళ్లి చేశాను, బ్యాంక్ మేనేజర్. ఓకే. ఒకళ్ళు మద్రాసులో ఉంటున్నారు, ఒకళ్ళు బెంగళూరులో ఉంటున్నారు. ఇవన్నీ ఫీజు రీఎంబర్స్మెంట్ వల్ల. ఫీజు రీఎంబర్స్మెంట్ వల్లే. రైట్. మేము చదువుకున్నప్పుడు లేదు స్కాలర్షిప్, ఆ క్లాస్ అంతా 60 మంది ఉంటే ఒక 5-6 వచ్చాయి. ఆ స్కాలర్షిప్ కోసం కూడా మున్సబ్ గారు చుట్టూ వాళ్ళతో వీళ్ళతో మళ్ళీ రికమెండేషన్ లెటర్లు పెట్టించుకొని అన్ని చేసుకొని చాలా ఇబ్బంది పడి వాళ్ళం. రైట్ అమ్మా. అటువంటిది అభివృద్ధి పదంలో ఈ రోజు నడిపారంటే చాలా సంతోషం. రుణం తీర్చుకోలేంది అది. మన జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చాక రైతులకి రైతు భరోసాను పెట్టి రైతు భరోసా ద్వారా ఏటా 13,500 అకౌంట్లో నేరుగా ఇస్తున్నారు. అలాగే ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టి ఇది వరకు మిల్లర్ల చుట్టూరు తిరగవలసి వచ్చేది. ఇప్పుడు రైతుల ద్వారా ఐకేపీ ద్వారా కొని వెంటనే 15 రోజుల లోపల మొత్తం రైతు ఎన్ని లక్షలు అయితే అన్ని లక్షల అమౌంట్ డైరెక్ట్గా రైతు అకౌంట్లోనే వేస్తున్నారు. రైతులు ఆనందంగా ఉన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చాక ఇవాళ ప్రతి పథకం మహిళల ద్వారా పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు మహిళల స్వావలంబన చెందాలి, మహిళల ద్వారా ఉంటే కుటుంబం ఆర్థికంగా బాగుపడుతుందని మహిళల అకౌంట్లు వేసి ఒక చిన్న గ్రామం మాది కాపవరం అనే పంచాయతీ 280 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇలా ఒక గ్రామం ఒక సొంత ఊర్లో తయారైందండి. పక్కన పాత ఊరు కాపవరం జగనన్న కాలనీ ఒక ఊరి కింద తయారయ్యి మంత్రి గారి సెలవు వల్ల ఈది లైట్లు రోడ్లు అన్నీ వేసి మోళ్ళ కాలనీ పెట్టి ఇవాళ పేద ప్రజలకి ఆనందం చూస్తుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తుంటే మా ఇల్లు కూడా సర్పంచ్ అయినా మా ఇల్లు కూడా పనిచేయదు. ఎందుకంటే అంత మోళ్ళగా కొట్టుకుంటున్నారు జగన్ గారి సెలవు వల్ల. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి రుణం ఆ మహిళలు అందరూ కూడా రేపు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంట ఉంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. రైట్. ఓకే అమ్మ మాట్లాడండి. ఒక కమ్మ సామాజిక వర్గం నుంచి వచ్చి నేను ఈరోజు ఇలా మాట్లాడుతున్నానంటే చాలా సంతోషంగా ఉంది. అగ్రవర్ణాల పేదల్ని గుర్తించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన జగనన్నండి. ఈబీసీ నేస్తం ద్వారా ఎంతోమంది అగ్రవర్ణాల పేదలను గుర్తించిన నాయకుడు మన జగనన్న. మహిళా సాధికారతే లక్ష్యంగా అడుగులు వేస్తున్నటువంటి ముఖ్యమంత్రి మన జగనన్న.
మహిళలను ఆర్థికంగాను సామాజికంగాను రాజకీయంగాను ముందు నిలబెట్టాలి అని చెప్పేసి అడుగులు వేస్తున్న ప్రభుత్వం అది ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ ప్రభుత్వం అని చరిత్రలో శిలాఫలకం మీద జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎప్పుడూ కూడా అలా ఉంటుందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మరి రాష్ట్రంలో ఎంతో కీలకమైన శాఖలు, ఒకటి ఆరోగ్య శాఖ, 2 హోంశాఖ, ఎంతో కీలకమైన శాఖలను కూడా ఒక మహిళలకి ఇచ్చినటువంటి గనుడు నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారని అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మహిళల కోసం ఏ కార్యక్రమాలు చేశారు అని ఎవరన్నా అడిగితే మహిళలకి స్వతంత్ర భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ చెయ్యని కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగినాయి అన్న. ఎందుకంటే ఈరోజు 175కి 175 అని చెప్పగలుగుతున్నారంటే ఒకటే ఒక్క ధీమా, ప్రతి ఆడబిడ్డని, ప్రతి తల్లిని, ప్రతి అక్కని, ప్రతి చెల్లిని కూడా ఆయన ఏం కావాలో అడిగి వెతికి తెలుసుకొని మరి అందించారు ప్రతి ఇంటికి కూడా. అందుకే ఆయన అంత ధీమాగా ఏం చెప్తున్నారు, నా అక్క చెల్లెమ్మలే నాకు స్టార్ క్యాంపైనర్లు అని చెప్తున్నారు. సో మహిళల మహోదయం ఈ కార్యక్రమంలో ఎవరు ఎన్ని చెప్పినా, ప్రతిపక్షాలు ఎన్ని మాట్లాడినా ఒక్క మహిళా ఓటు కూడా జగనన్న కాకుండా పక్కింటికి పడదనేది నేను గ్యారంటీగా చెప్తాను. స్టార్ క్యాంపైనర్లు అవుతారా? ఖచ్చితంగా అవుతారా? ఖచ్చితంగా. ఒకసారి గట్టిగా చెప్పాలి తల్లి. సిద్ధమా? సిద్ధమా? అది. సో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా మహిళలంతా జగనన్నతోనే ఉంటారన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఊర్లో ఇల్లు లేక చాలామంది పేద ప్రజలందరూ కూడా ఎంతో ఇబ్బందులు పడేవారు. దాదాపుగా 30 ఎకరాలు తీసుకుని మంత్రి గారి ఆధ్వర్యంలో అందరికీ ఇళ్ల పట్టాలు ఇచ్చి, ఇల్లు కట్టించి, కరెంట్ లైన్లు వేసి, రోడ్లు వేసి, వాటర్ కనెక్షన్ కూడా ఇచ్చారండి. అలాగే ఓసీల్లో ఎవరికి ఇచ్చేవారు కాదు, రాజుల్లో కూడా చాలా పేద ప్రజలు ఉన్నారు. ఆ మహిళలందరికీ కూడా ఈ 45 సంవత్సరాలు దాటినటువంటి ఈ కార్యక్రమంలో అందరూ కూడా లబ్ధి పొందుతున్నారండి. అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇలా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నాం. ఫైనల్గా వారికి ఇవ్వండి. నేను ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ రాజమండ్రి అండి. మేము చదువుకునే రోజుల్లో అసలు స్కూల్లో సౌకర్యాలు అనేవి లేవండి. ఆ రోజుల్లో మరి తెలుగు మీడియం చదివాం. అదే ఈ రోజుల్లో పుట్టుంటే ఇంగ్లీష్ మీడియం చదివేవాడిని అనేటువంటి ఆలోచన నా బాధ ఎప్పుడు కూడా దొలిచేస్తూ ఉంటుంది. మా అబ్బాయిని ఫీజులు కట్టి చదివించేవాడిని. కానీ జగనన్న ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఈ అమ్మఒడి పథకం కొన్ని రోజులు పొందానండి. తర్వాత జగనన్న విద్యాదానం ద్వారా ఇప్పుడు బీటెక్ మా అబ్బాయిని చదివిస్తున్నాను. నాకు నా బరువు అంతా కూడా పోయింది అని ఒక భరోసా నేను ఈరోజు చెప్పగలుగుతున్నానండి. అలాగే మహిళలకు ఎందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారంటే గృహిణి మరి ఇంటిని ఎంత చక్కగా దిద్దగలదో, అందుకే మహిళల పేరు మీద అన్ని పథకాలు మరి సీఎం గారు వేయడం కూడా హర్షించదగ్గ విషయము. మనకి హోమ్ మినిస్టర్గా మన తానేటి వంతి గారిని కూడా మంచి మనిషిని ఎన్నిక చేశారు. ఎందుకంటే నేనేమో ఆవిడకి తెలీదు, కానీ నేను ఎప్పుడు వెళ్ళినా సరే ఆవిడ అంత ఆప్యాయంగానే పలకరిస్తారు. అంటే జగనన్న అంత మంచి మహిళను మన రాష్ట్రం ఉన్నత స్థాయిలో ఉంచారంటే మహిళలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారనేది ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మహిళా సాధికారిత అన్నది వైఎస్ జగన్ గారితోనే సాధ్యమైందని మీరందరూ నమ్ముతున్నారా? రైట్. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన అతిథులందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలుపుతాం. తానేటి వనిత గారు, టిహెచ్ వేణుగోపాలకృష్ణ గారు మన కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి, అలాగే షర్మిలారెడ్డి గారికి, అనసూరి పద్మలత గారికి, స్వర్ణలత, అనురాధ గారు, పద్మావతి గారు, అలాగే సత్య సౌందర్య గారు, భరత్ గారు మన కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం రాజమండ్రి వేదికగా ఈరోజు ప్రజా ప్రస్థానంలో భాగంగా మనం విమెన్ ఎంపవర్మెంట్, మనం మహిళా సాధికారిత అనేటటువంటి అంశం మీద చర్చించుకున్నాం. రేపు మరో జిల్లాలో మరో ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంతో ప్రజా ప్రస్థానంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.